Hey, hi, welcome back to our channel. లాస్ట్ వీడియోలో నేను SQLలో క్వైరీస్ ఎందుకు రాయాలి అనేది చెప్పాను. ఇప్పుడు ఎలా రాయాలి? సో మనం బేసిక్గా ఒక టేబుల్ నుంచి డేటా రిట్రైవ్ చేయాలంటే అంటే తెచ్చుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. స్టార్ ఏంటి అంటే ఆల్ కాలమ్స్, మీకు టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క కాలం డేటా మీకు కావాలంటే జస్ట్ స్టార్ పెట్టేసేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఓన్లీ వన్ టేబుల్ ఉన్నప్పుడు, మీకు అన్ని కాలమ్స్ డేటా కావాలనుకున్నప్పుడు ఈ క్వెరీ రాయొచ్చు. బట్ అలా కాదు, నాకు ఓన్లీ పర్టికులర్ 2-3 కాలమ్సే కావాలంటే అప్పుడు ఏం చేస్తుందంటే సెలెక్ట్ దట్ పర్టికులర్ కాలం నేమ్ కామా ఇంకో కాలం కావాలంటే ఆ కాలం నేమ్ కామా ఇంకో కాలం ఫ్రమ్ టేబుల్ నేమ్. ఈ మీరు ఏవైతే ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ క్లాజ్లో పెట్టారో వాటికి అలియాస్ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలియాస్ నేమ్స్ అంటే జస్ట్ లైక్ నిక్ నేమ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కిరణ్ అలియాస్ సాయి. అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అనే కాలం ఉందనుకోండి. సో దానికి మీరు అలియాస్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. అప్పుడు మీకు అవుట్పుట్లో నేమ్ అనే దాంట్లో వాల్యూస్ అనేవి వస్తాయి. సో సింపుల్, మీరు సెలెక్ట్ ఏవైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఒకవేళ నాకు మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అలియాస్ నేమ్స్ టేబుల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1 T1, టేబుల్ 2 T2. అప్పుడు మీరు ఏ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటారో, మీరు టేబుల్ 1 నుంచి కొన్ని కాలమ్స్, టేబుల్ 2 నుంచి కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే T1 డాట్ కాలం నేమ్ కామా T2 డాట్ కాలం నేమ్ కామా, అలా మీకు ఏ టేబుల్ నుంచి ఏ కాలం కావాలో ఆ టేబుల్ యొక్క అలియాస్ నేమ్ పెట్టాలి, ఆ కాలం నేమ్ పెట్టాలి. ఫ్రమ్ టేబుల్స్, ఈ 2 టేబుల్స్ ఇక్కడ ఖచ్చితంగా జాయిన్ చేయాలి, ఎందుకంటే మీకు జాయిన్ చేస్తేనే కదా రెండింటి నుంచి వచ్చేది. సో ఈక్వి జాయిన్ అనుకోండి, వేర్ పెట్టేసి వేర్ T1 డాట్ కాలం నేమ్ ఈక్వల్ టు T2 డాట్ కాలం నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్లో ఒక ఐడి అనే కాలం ఉంది, ఇది 2 టేబుల్స్లో ఉంది, అప్పుడు మీరు దీన్ని జాయిన్ చేయొచ్చు. సో T1 అనేది టేబుల్ 1 అలియాస్ నేమ్ డాట్ ఐడి ఈక్వల్ టు T2 డాట్ ఐడి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈక్వి జాయిన్ అన్నట్టు. సో ఈ 2 టేబుల్స్లో ఉన్న మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రం మీకు డిస్ప్లే అవుతాయి. దట్స్ ఇట్.